హలో నమస్తే బ్రేక్ఫాస్ట్ షోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో మీకోసం రెండు రుచికరమైన వంటకాలతో వచ్చేస్తున్నాను కదా. మరి ఈ రోజు కూడా వచ్చేసాను. సో ముందైతే మన గోల్డ్ డ్రాప్ బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేసేద్దాము. మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంతో. మరి అల్పాహారంలో ఎప్పుడు కూడా మనం మెయిన్ థీమ్ వెళ్తాం కదా. సో ఈ వారం అంతా కూడా మనకు మెయిన్ థీమ్ ఏంటంటే ఊతప్పం. ఇప్పటి వరకు ఊతప్పాన్ని కాస్త డిఫరెంట్గా చేసి చూపించాను కదా. ఈ రోజు మాత్రం కొబ్బరితో మంచి ఊతప్పం చేయబోతున్నాను. సో నార్మల్గా ఓన్లీ కొబ్బరి మాత్రమే కాదు, రవ్వ అలాగే కొబ్బరి కాంబినేషన్తో రవ్వ కొబ్బరి ఊతప్పం. మరి వంటకాన్ని స్టార్ట్ చేస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు రవ్వ కొబ్బరి ఊతప్పం చేస్తున్నాను కదా. మరి రవ్వ కొబ్బరి ఊతప్పానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంటకాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. ముందైతే స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకుంటాను. పాన్ వేడికిపోతూ ఉంటుంది. ఆ లోపు ఊతప్పానికి కావాల్సిన బ్యాటర్ కూడా రెడీ చేసుకుంటాను. సో ముందేం చేయాలంటే ఒక ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో కొంచెం రవ్వ వేసుకోవాలి, కొద్దిగా రవ్వ, నెక్స్ట్ బియ్యపిండి వేసుకోవాలి, కొంచెం బియ్యపిండి, ఆ తర్వాత మైదా పిండి కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి. మనం ఎప్పుడు అల్లం మాత్రమే ఎక్కువగా వాడుతుంటాం, వెల్లుల్లి ఎక్కువగా వాడడం. కానీ ఇందులో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెండింటిని కూడా వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని మనం ఊతప్పం బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడన్నా ఇంట్లో ఊతప్పం తినాలనిపిస్తుంది, కానీ ఊతప్పం చేసుకోవాలి అంటే మనం మార్కెట్కి వెళ్ళిన బ్యాటర్ కొనుక్కోవాలి, లేదా ఒకరోజు ముందు బియ్యం మినపప్పు ఇవన్నీ కూడా నానబెట్టేసుకొని మిక్సీ పట్టి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అలా కాకుండా అప్పటికప్పుడు బయటికి వెళ్ళి ఓపిక లేదు, కానీ ఇంట్లో ఉన్న ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మైదా పిండి, బియ్యం పిండి, రవ్వ ఇవన్నీ ఎప్పుడు స్టాక్లో ఉంటుంది కదా. సో చక్కగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఊతప్పంలో కూడా చేసుకోవచ్చు. అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా ఊతప్పం చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ప్లెయిన్గా చేశాను కదా, ఓన్లీ కొబ్బరి ఫ్లేవర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. మీరేంటంటే మీకు ఇంకేమైనా మంచి వెజిటబుల్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మిక్స్డ్ వెజిటబుల్స్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు స్వీట్ కార్న్ యూజ్ చేయండి, బాగుంటుంది. స్వీట్ కార్న్ ఊతప్పం, స్వీట్ కార్న్ దోశ మనం బయట తింటూ ఉంటాం కదా, అండ్ చీజ్ ఊతప్పం. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెన్షియేషన్స్ అనేది మీరు చేసుకుంటే టేస్ట్, దాంతోపాటు వంట కూడా ఏంటి ఇమ్మీడియట్లీ ఫాస్ట్గా ఇంట్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. ఓకే, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నేను నెయ్యి వాడుతున్నాను. కొంచెం నెయ్యి తీసుకొని ప్యాన్ మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఈ బ్యాటర్ని ఊతప్పంలో వేసుకోవాలి.
ఇప్పుడు నెయ్యి స్ప్రింకిల్ చేయకుండా కొంచెం నూనె వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కంప్లీట్ నూనెనే మొత్తం వాడుకోవచ్చు. అండ్ చివరిగా పైన నుంచి కొబ్బరి తురుము, కొంచెం కారం కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఇంకాస్త మంచి ఫ్లేవర్ కోసం మీరు చక్కగా ధనియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను కాస్త స్పైసీగా నేను ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ధనియాల పొడి వేసుకుంటాను. ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి లైట్గా, అండ్ పైనుంచి మూత పెట్టేస్తాను. మీకు కావాలంటే కాస్త టమాటో ఫ్లేవర్, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే చాలామందికి ఊతప్పం చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలా కూడా టమాటో ముక్కలు ఎప్పుడైనా కూడా బ్యాటర్లో కలుపుకోకూడదు. కొంచెం మనకేంటంటే పైన ఉంటేనే బాగుంటుంది, పైన జస్ట్ ప్లేస్ చేస్తే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు అయితే కలిపేసుకోవచ్చు. సో అలా కూడా చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. సో రవ్వ కొబ్బరి ఊతప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. రవ్వ కొబ్బరి ఊతప్పం రెడీ. చూసారు కదా, ఇన్స్టెంట్గా ఇంట్లో మనం ఊతప్పం చేసుకోవాలి అనుకుంటే మైదా పిండి, బియ్య పిండి, అలాగే చక్కగా రవ్వ, ఇవి మూడిటి కాంబినేషన్స్ అలాగే కొబ్బరి ఫ్లేవర్తో ఇలా హ్యాపీగా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ యమ్మీ అండ్ టేస్టీ ఊతప్పాన్ని. మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. బట్ దానికన్నా ముందు రవ్వ కొబ్బరి ఊతప్పానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. రవ్వ కొబ్బరి ఊతప్పంకి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, మైదా 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, నూనె 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు 4 రెమ్మలు, అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3. రవ్వ కొబ్బరి ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రవ్వ, బియ్య పిండి, మైదా పిండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొబ్బరి తురుము, జీలకర్ర, ఆ తర్వాత కొన్ని నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకొని దానిపై మిక్స్ చేసుకున్న మిశ్రమం వేసి ఆ తర్వాత పైనుంచి కొబ్బరి తురుము, చిల్లీ ఫ్లేక్స్, ధనియాల పొడి చల్లుకొని మూత పెట్టుకుని 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే రవ్వ కొబ్బరి ఊతప్పం రెడీ. రవ్వ కొబ్బరి ఊతప్పానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. క్రిస్పీగా, స్పైసీగా చాలా బాగుంది. ఇందులో కొబ్బరి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇందులో మీకు ఏంటంటే కొబ్బరి ఫ్లేవర్, అప్పుడప్పుడు క్యారెట్ ఫ్లేవర్, బీట్రూట్ ఫ్లేవర్, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఊతప్పం చేసుకోవచ్చు. కానీ ఇన్స్టెంట్గా చేసుకునే ఊతప్పం ప్రాసెస్ మాత్రం ఇలాగే ఉంటుంది, రవ్వ ఊతప్పం. మరి డెఫినెట్లీ ట్రై చేయండి. మరి దీనికి కాంబినేషన్గా ఈరోజు మాత్రం ఒక మంచి కారపొడి చేయబోతున్నాను. ఇందులో ఎలాగో కొబ్బరి ఫ్లేవర్ ఉంది కదా, మన 2వ సెగ్మెంట్ అమృతాహారంలో కొబ్బరి అలాగే ఆవాలు. సో ఈ రెండింటి కాంబినేషన్లో నేను మీకోసం కొబ్బరి ఆవాల కారం చేయబోతున్నాను. మరి వంటకాన్ని స్టార్ట్ చేస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. మన 2వ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు నేను మీకోసం కొబ్బరి ఆవాల కారం చేయబోతున్నాను కదా. మరి కొబ్బరి ఆవాల కారానికి కావాల్సిన పదార్థాలతో సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇందులో నేను మీకు కావాలనుకుంటే కొంచెం నూనె వేసుకోండి, లేదు అనుకుంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్కి ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆ తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, లేదంటే మీరు ఇంట్లో ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న ఆవాల
పొడి ఉంటుంది కదా ఆవపొడి, సో ఆవపొడి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఎండుమిరపకాయలు, మీకు చాలా స్పైసీగా కావాలి అనుకుంటే ఎండుమిరపకాయలు ఇంకాస్త ఎక్కువ వేసుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువగా కారంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిరపకాయలు వేసాను కదా, సో వీటిని ముందుగా రోస్ట్ చేసేసి ఆ తర్వాత మిక్సీలో కొంచెం పౌడర్లో చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఈ 2 ఫ్లేవర్స్ కూడా వేసుకుంటున్నాను. అప్పుడు మిగతా వేసేసుకొని చక్కగా పొడిలా చేసేసుకోవాలి అంతే. కానీ కొంతమంది కొంచెం ఆయిల్ ఇవన్నీ ఒకేసారి అన్నీ కూడా వేసేసి అన్నీ రోస్ట్ చేసుకుంటారు, బట్ అన్నీ ఒకేసారి రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో స్పెషల్లీ ఈ కారం మాత్రం సపరేట్గా రోస్ట్ చేసేసుకొని అప్పుడు కారంలో పట్టేస్తే టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం కారపొడి టెక్స్చర్లా కూడా వస్తుంది. అండ్ ఇందులో మనం ఎక్కువగా కొబ్బరి కాంబినేషన్లో మనం స్వీట్స్ చేస్తాము, లేదంటే ఫ్రైలో పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటాము, గార్నిషింగ్కి వాడుతూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు కొబ్బరి కాంబినేషన్ అది కూడా మీకు కావాలంటే పచ్చి కొబ్బరి మాత్రం ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే పచ్చి కొబ్బరిలో లైట్గా మిల్క్ అనేది కూడా ఉంటుంది కదా, సో మిల్క్ ఉండడం వల్ల ఆ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అదే ఎండు కొబ్బరి తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి ఏంటంటే ఇందులో పచ్చి కొబ్బరిలో ఉన్నంత ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు, అలాగే ఆ టేస్ట్ కూడా రాదు. సో అందుకని నేను ఎండు కొబ్బరిని కంప్లీట్లీ అవాయిడ్ చేసేసి ఓన్లీ పచ్చి కొబ్బరి మాత్రమే తీసుకున్నాను. ఇది కూడా చక్కగా రోస్ట్ అవుతుంది, మంచి అరోమా రావడం స్టార్ట్ అయింది. మరీ ఎండుమిరపకాయలు మాడగొట్టేయకండి, ఎందుకంటే నార్మల్గా రోస్ట్ అవ్వాలి. చక్కగా రోస్ట్ అయినప్పుడు ఒక మంచి అరోమా ఫ్రాగ్రెన్స్ వస్తుంది కదా, అంతవరకు రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆఫ్ చేసేసి చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ ఈ కంప్లీట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలని పొడి పెట్టేసుకుంటాను. కానీ కారపొడిలో జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కాస్త ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కారంగా తినాలనిపిస్తుంది కదా, కొంచెం అన్నంలోనో లేదంటే కొంచెం ఏదన్నా మీ ఫేవరెట్ ఫుడ్లో లైట్గా కారపొడి చల్లుకుంటే బాగుంటుంది. అండ్ ఇది కాస్త చల్లారుతుంది, ఆలోపు ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే నేను చెప్పాను కదా ఇందాకే 1 by 1 సపరేట్గా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి అని. సో ఇప్పుడు ఒకేసారి అల్లం ముక్కలు వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లి, ఆ తర్వాత కొబ్బరి తురుము, నేను సిమ్లో పెట్టేసి ఇది లైట్గా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఆలోపు ఈ పొడిని కూడా మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చేస్తాను. జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు అయితే పొడి పట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి, అల్లం అలాగే వెల్లుల్లి వీటిని లైట్గా రోస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రోస్ట్ చేసుకున్న ఈ మిక్చర్ ఉంది కదా, ఈ మిక్చర్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పటి వరకు వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా మందికి మంచి ఫ్లేవర్స్, అందరికీ ఫేవరెట్ ఫ్లేవర్స్ కదా. సో ఇప్పుడు
కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని కారపొడిని రెడీ చేసుకుని ఉంటాను. సో కారం పొడి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. మంచి కొబ్బరి ఫ్లేవర్, దాంతోపాటు వెల్లుల్లి ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది. నార్మల్గా అయినా కూడా వెల్లుల్లి మనకు స్ట్రాంగ్ ఎసెన్స్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా వెల్లుల్లి వేస్తే ఇంకా సూపర్ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. బట్ ఇది మాత్రం ఇలా సూపర్గా ఉంటుంది. కొంతమంది అప్పటికప్పుడు వెల్లుల్లి కారం దంచుకుంటారు కదా, సో ఇది కూడా సిమిలరే. అందులో కాస్త ఎండు కొబ్బరి వేస్తారు, అలాగే ఎండు మిరపకాయలు వేస్తారు, దాంతోపాటు వెల్లుల్లి అండ్ కొంచెం పచ్చికారం కూడా వేస్తారు. పచ్చికారం అంటే ఇది మనం నార్మల్లీ ఎండుమిర్చి కారం ఉంటుంది కదా, ఆ కారం కొద్దిగా వేస్తారు. సో ఈ కంప్లీట్ కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా రొట్టెలోకి తింటూ ఉంటారు, అది బాగుంటుంది. పైగా ఫీవర్ వచ్చిందనుకోండి, సో వాళ్ళకి ఎక్కువగా వెల్లుల్లి కాంబినేషన్తో ఇస్తే బాగుంటుందని చెప్పేసి కారం కారంగా అండ్ మంచి ఘాటుగా కూడా ఉంటుంది కాబట్టి అలా చేసేస్తారు. బట్ ఇదేంటంటే మీరు చక్కగా నిల్వ కూడా పెట్టేసుకోవచ్చు. దగ్గరగా ఒక 3 to 4 weeks, ఒక 1 month వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇందులో కూడా మనం పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి ఎక్కువ కాలం అయితే ఉండదు. ఓకే, ఒక 1 month వరకు అయితే హ్యాపీగా నిల్వ పెట్టేసుకోవచ్చు. బట్ కంప్లీట్లీ ఎండు కొబ్బరి కనుక వాడారు అనుకోండి, స్పెషల్లీ టేస్ట్ అయితే మారుతుంది. దాంతోపాటు మీరు చక్కగా ఆల్మోస్ట్ ఒక 3 నెలల వరకు నిల్వ పెట్టేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. మీరు 2 విధాలుగా కూడా చక్కగా ట్రై చేయండి. సో వ్యూవర్స్ చూసారు కదా, కొబ్బరి ఆవాల కారం. మరి దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను. బట్ దానికన్నా ముందు కొబ్బరి ఆవాల కారంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. కొబ్బరి ఆవాల కారంకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం 1 టీ స్పూన్. కొబ్బరి ఆవాల కారం తయారు చేసే విధానం: ముందుగా పాన్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే పాన్ లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం కూడా మిక్సీ జార్ లో వేసి రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకొని కారపొడిలా చేసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి ఆవాల కారం రెడీ. కొబ్బరి ఆవాల కారానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను. కొబ్బరి ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో, ఆవాల ఫ్లేవర్ అంత ఎక్కువగా తెలియట్లేదు. కాకపోతే వెల్లుల్లి ఫ్లేవర్, అలాగే జీలకర్ర కూడా వేసాను కదా, సో ఈ 2 ఫ్లేవర్స్ మాత్రం బాగా తెలుస్తుంది. అండ్ మీరు కొబ్బరి ఆవాల కారపొడి అని చెప్పేసి ఆవాలు మరీ ఎక్కువ వేసేయకండి, చేదుగా వచ్చేస్తుంది. సో ఆ చేదు తగ్గించడానికి కొంచెం మాత్రం వాడండి, అది బెటర్గా ఉంటుంది. అలాగే ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మొదటగా ఊతప్పం చేశాను కదా, ఇన్స్టెంట్గా ఊతప్పం చేసుకోవడానికి ఎప్పుడైనా ఏ ఫ్లేవర్స్ వాడుకోవాలన్నా కూడా, లేదంటే ఏ ఇంగ్రీడియంట్స్ వాడుకోవాలన్నా, కూరగాయలు కానివ్వండి, అప్పుడప్పుడు ఆకుకూరలు, అప్పుడప్పుడు మసాలా, చీజ్, కార్న్స్, సో ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తుండండి. అండ్ చేసిన తర్వాత కంప్లీట్ ఊతప్పం అంతా కూడా రెడీ అయిన తర్వాత ఇలా కొబ్బరి అలాగే ఆవాలతో చేసిన ఈ కారపొడిని లైట్గా స్ప్రింకిల్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నార్మల్గా మనం హోటల్స్కి వెళ్ళినా కూడా ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, పైనుంచి చక్కగా కారపొడి చల్లి ఆ తర్వాత సపరేట్గా చట్నీతో సర్వ్ చేస్తారు కదా. మరి ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా మీరు కాస్త డిఫరెంట్గా వంటకం చేసిన ఈ కారపొడిని కూడా అలాగే స్ప్రింకిల్ చేసి ఇవ్వచ్చు. టిఫిన్స్లో, అలాగే రైస్ ఐటమ్స్లో కూడా కొంతమంది ఎలా చేస్తారంటే, సింపుల్గా స్టీమ్ రైస్ ఉంటుంది చూడండి, వైట్ రైస్ మనం అన్నం తింటూ ఉంటాం. సో ఆ అన్నం, వేడివేడి అన్నం, నెయ్యి, కారపొడి. కాకపోతే అప్పుడు మాత్రం కారపొడి కాస్త స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా మీకు నచ్చిన డిషెస్ చేసుకోవచ్చు. నచ్చిన డిషెస్ మీద సింపుల్గా కొద్దిగా స్ప్రింకిల్ చేశారనుకోండి, టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ 2 రెసిపీస్లో మనకు కొబ్బరి ఫ్లేవర్స్ ఎక్కువగా వాడాం. నార్మల్గా కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా ఎక్కడ వాడతారు? కంప్లీట్ ఇండియాలో చూసుకుంటే కేరళలో ఎక్కువ వాడతారు. సో అందులో ఆయిల్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అలాగే తురుము కానివ్వండి, ఎండు కొబ్బరి తురుము, అలాగే పచ్చి కొబ్బరి తురుము, ఏదన్నా కూడా మనం ఎక్కువగా ఆఖరికి నాన్ వెజ్ డిషెస్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. బట్ అలాగే వాళ్ళ హెల్త్ కండిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో కొబ్బరి వల్ల మనం ఏవైతే డిషెస్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా,
అండ్ కొంతమంది రాంగ్ కన్సెప్షన్లో ఉంటారు. ఏంటంటే కొబ్బరికాయ లేదంటే కొబ్బరి పాలు కానివ్వండి, కొబ్బరి నూనె స్పెషల్లీ ఈ ఐటమ్స్ వాడటం వల్ల కొంచెం వెయిట్ గెయిన్ అవుతారేమో అనుకుంటారు. బట్ మన కంప్లీట్ ఏపీ అండ్ తెలంగాణలో ఒక ఫేమస్ డైట్ అయితే తెలుస్తుంది కదా, విఆర్కే డైట్ అని చెప్పేసి. సో అందులో ఎక్కువగా కొబ్బరి నూనె మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ కొబ్బరి నూనెకు మాత్రం ఇవ్వండి అంటారు. మేబీ దానివల్ల కంప్లీట్ బాడీ మెటబాలిజం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అనేది కూడా చాలామంది అబ్జర్వ్ చేశారు అండ్ సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఇలా కూడా ట్రై చేస్తుండండి. అలా కొంచెం కొబ్బరి ఐటమ్స్ని మనం తిన్నట్టు ఉంటుంది. అండ్ డిషెస్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలామంది ట్రై చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పటి వరకు మనం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ వాడుతూ ఉంటాము, కానీ కొబ్బరి నూనెతో అలాగే కొబ్బరికాయ తురుము ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటితో కూడా చేస్తే చాలా టేస్టీగా ఉంది. ఎక్కువగా వాడటం వల్ల టేస్ట్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా చక్కగా ట్రై చేయండి. అండ్ మీకు బోల్డ్ అన్ని వెరైటీస్ ఏవి నచ్చితే అవన్నీ ట్రై చేయండి. కాకపోతే స్వీట్స్ మాత్రం తక్కువ చేయండి, ఎందుకంటే మీకు తెలిసింది కదా వెయిట్ గెయిన్ ఎక్కువగా స్వీట్స్ తినడం వల్లే అవుతుంది. సో అందుకని కొంచెం హాట్. ఇప్పుడు నేను ఎలా అయితే ఊతప్పం చేశానో మీరు ఇదే సేమ్ దోశలా చేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ రెసిపీ ఇన్స్టెంట్ ఇడ్లీగా చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా ఎటువంటి రైస్ ఐటమ్ చేస్తున్నా కూడా మనకు కాస్త కారపొడి అవసరమే. సో అలా కారపొడి చేసినట్టు ఉంటుంది. అలాగే ఏదైతే ఇన్స్టెంట్ నేను ఊతప్పం బ్యాటర్ చెప్పానో అది దోశ, ఇడ్లీ వీటన్నిటి కాంబినేషన్ తెలిసినట్టు కూడా ఉంటుంది. మరి వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. టాటా బాబాయ్.